అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే 2024లో జరగబోయేది ఏంటి అనేది తెలుసుకుందాం. చరిత్రలో చాలా మంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే వచ్చాయి. మరి ఈ రోజు మనం అలాంటి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, కాలజ్ఞానంలో ఏం రాసుంది, 2024లో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాబోయే 2024 సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎటువంటి వైపరీత్యం ఎదురైనా సరే, ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా కూడా వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే ఎన్నో అంశాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, సాక్షాత్తు దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇక ఈయన పుట్టుక విషయానికి వస్తే తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వ బ్రాహ్మణ పుణ్య దంపతులైనటువంటి పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించారు. కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజ్యాచార్య వీర పాపమంబల వద్ద పెరిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమలాయిపల్లెలో చాలా కాలం నివసించి సజీవ సమాధిని పొందారు. వీరబ్రహ్మం వలన ప్రసిద్ధి పొందినటువంటి కందిమలాయిపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. క్రీస్తు శకం 1608లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ముందుగానే తన జ్ఞాన దృష్టితో చెప్పడం జరిగింది. తండ్రి కనుమూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో వరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటి నుంచి వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు ఒక రోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని ఆమె అడగ్గా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు బ్రహ్మంగారు. అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవులు తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు. అక్కడున్న తాటి చుట్టూ ఆకులను కోసి కొండగోలో కాలజ్ఞానాన్ని రాయడం స్టార్ట్ చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతి పెట్టడం జరిగింది. అక్కడ చింత చెట్టు కూడా మొలిచింది. మరి అలా ఎందుకు పాతి పెట్టారో ఎవ్వరికి ఇప్పటికీ కూడా తెలియదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు బ్రహ్మంగారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో
కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరు కూడా వెళ్లలేదు. ఇక నీటితో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం, అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం వెళుతారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాలకు వచ్చారు, రాణిస్తున్నారు. రాచరికాలు, రాజ్యాలు, రాజులు కూలిపోతాయి. రిపీట్. ఇకపోతే రాచరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు బ్రహ్మంగారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనాభా పెరుగుతుంది. రావణ కష్టంలో కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోలపరుస్తాయి. రావణ రాజ్యం అంటే శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే రాబోయే 2024లో జరగబోయేది ఏంటి, బ్రహ్మంగారు ఏం చెప్పారో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, దాంతో హత్యలకు ఇవి దారి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. అవి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు. అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్నుమూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా ఈ 2024లో జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని, జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే కొన్ని సంవత్సరాల తర్వాత గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు. అయితే అంతేకాదు, కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాల పాటు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ప్రళయానికి సూచనగా అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి. ఈ విధంగా కలియుగం గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే 2024లో ఈ విధంగానే జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.